ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. గీతా బంధువులకు నమస్కారము. అర్జున, అన్నం వలన ప్రాణులు పుడుతున్నవి, మేఘం వలన అన్నం కలుగుతున్నది, యజ్ఞాల వలన మేఘం ఏర్పడుతున్నది, యజ్ఞము కర్మ వల్ల సాధ్యమవుతున్నది, కర్మ వేదమునందు కలుగుతున్నది, వేదము బ్రహ్మము నుండి ఉత్పన్నమైంది, బ్రహ్మము సదా యజ్ఞమునందే స్థిరపడి ఉన్నది. ఇది యజ్ఞచక్రం. ఈ యజ్ఞచక్రంలో ప్రవర్తించని వాడు పాపజీవనం గడుపుతున్నాడు అంటున్నాడు భగవానుడు. అఘాయుహు అని చెప్పుకున్నాం కదా. ఇతన్ని ఇంద్రియారాముడు అని కూడా చెప్పాడు భగవానుడు. అంటే ఇంద్రియ విషయాలలో సంచరించువాడు అని చెప్పాడు. ఇది గత ఎపిసోడ్లో దీని గురించి డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ఇప్పుడు 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవస్య దాత్మా తృప్తస్య మానవః ఆత్మన్యేన చ సంతుష్టస్తన్యకార్యం న విద్యతే. ఆత్మయందునే రమియించువానికి, ఆత్మయందునే రమియించువానికి, ఆత్మయందునే తృప్తి పొందువానికి, ఆత్మయందునే సంతసించువానికి చేయవలసిన కార్యమేమి లేదయా. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించని మాత భారతావని, పులకరించని మాత భారతావని. అర్జున, ఆత్మయందునే రమించువాడు, ఆత్మయందునే తృప్తి పొందువాడు, ఆత్మయందే సంతసించువాడు, ఇతనికి చేయవలసినటువంటి కార్యం ఏదీ లేదు అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకం లోపల. గత శ్లోకంలో ఏమని చెప్పాడు? ఇంద్రియ విషయాలయందు రమిస్తూ బ్రతుకును వృధా చేసుకునేవాణ్ణి ఇంద్రియారాముడు అని చెప్పాడు భగవానుడు గత శ్లోకంలో. ఇప్పుడేమంటున్నాడు? ఆత్మయందే రమించేవాడు ఆత్మారాముడు అంటున్నాడు ఈ శ్లోకం లోపల. అట్టివానికి, ఆత్మారామునికి ఈ జగత్తులో చేయవలసినటువంటి కార్యము ఏమీ లేదు అంటున్నాడు. అతడు కర్మలు చేయుటతో లాభం లేదు, చెయ్యకపోవుటతో నష్టం లేదు. వాడికి లాభ నష్టాలు కర్మలతో వాడికి ఏమీ లేవు అని భగవంతుడు ఈ శ్లోకంలో మానవా అనే పదప్రయోగం చేశాడు. అంటే ఒక్క మానవునికి మాత్రమే కర్మాతీత స్థితి పొందేటందుకు అవకాశం ఉంది అని అర్థం. అంటే ఆత్మజ్ఞాని అయ్యేందుకు అవకాశం ఉంది ఒక మానవుడికి మాత్రమే. అటు దేవతలకు కానీ ఇటు పశుపక్షాదులకు కానీ ఆ అధికారం లేదు. అది కేవలం భోగజన్మలు మాత్రమే. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, జాతి, మత, కుల, వర్ణాశ్రమ భేదాలు లేకుండా మానవుడెవ్వడైనా సరే ఆత్మరతుడు, ఆత్మతృప్తుడు, ఆత్మసంతుష్టుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానవ అని సంబోధించాడు భగవానుడు. అందుకే శంకరాచార్యులు చెప్తారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. అంటే మానవ జన్మ అంత గొప్పది అని. సుఖపడాలని అందరూ అనుకుంటారు, అందరూ కోరుకుంటారు. కానీ అసలు సుఖం ఎక్కడ ఉంది అని తెలిసిన వాళ్ళు ఎందరు ఉంటారు. సుఖం అందరికి కావాలి,
సుఖపడడానికి కొందరు వస్తువులను కోరుకుంటారు, కొందరు వ్యక్తులను కోరుకుంటారు, కొందరు ప్రత్యేక సన్నివేశాలను కోరుకుంటారు. వాటి వల్ల సుఖం కలుగుతుంది. మరి సుఖం కలుగుతుంది కాబట్టి వాళ్ళు కోరుకుంటారు. కానీ ఆ సుఖం ఎంత మట్టుకుంటుంది? ఆ సుఖం తాత్కాలికము, అనిత్యం. ఇంటికి అతిథిని భోజనానికి పిలిచాం, పంచభక్ష పరమాన్నాలు వడ్డించాం, అతడు చాలు అన్నంత వరకు మనం వడ్డించాం, అతడు తిన్నాడు, తృప్తి కలిగింది. ఆ తృప్తి ఎంతవరకు ఉంటుంది? సాయంత్రం వరకు ఉంటుంది. రాత్రి మళ్ళీ ఆకలి. ప్రపంచంలో ఐహిక సుఖాలన్నీ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే నిత్య సుఖము అన్నది పరిమితమైన విషయాలలో లభించదు. నిత్య సుఖం అన్నది మానవుని యొక్క స్వభావం. డివినిటీ ఈజ్ యువర్ నేచర్ అంటారు వివేకానందుల వారు. ఇది తెలిసినవాడు సుఖాన్ని బయటి ప్రపంచంలో బయటి వస్తువులలో కోరుకోడు. వాడు ఏమనుకుంటాడు? తాను తనతో ఉంటే చాలు అనేటువంటి సత్యాన్ని దృఢంగా ఎరిగినవాడు అతను. అనాత్మ వస్తువులు పరిమితమైనవి కనుక వాటి నుండి వచ్చే సుఖము పరిమితమే. ఆత్మ అపరిమితం కనుక ఆత్మసుఖం అపరిమితం. ఆత్మజ్ఞాని సదా ఆత్మానందంలోనే ఉంటాడు, ఆత్మయందే రమిస్తుంటాడు. ప్రారబ్ధవశాత్తు పైకి వాడి స్థితిగతులు ఎలా ఉన్నా వాని మనస్సు మాత్రం బ్రహ్మం నందే లగ్నమై ఉంటుంది. బ్రహ్మమన్నా ఆత్మ అన్నా ఒకటే. శంకరాచార్యులు చెప్తారు భజగోవిందం లోపట, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందిత్యవ అంటారు భజగోవిందంలో. అంటే అతడు యోగి అయి ఉన్నా, గృహస్థ అయి ఉన్నా, ఏకాంతమందున్నా, బంధుమిత్రులతో ఉన్నా తన చిత్తాన్ని పరబ్రహ్మము మీద లగ్నం చేసి రమిస్తుంటాడు బ్రహ్మజ్ఞాని. అతడు ఆనందం అనుభవిస్తుంటాడు. ఎలాంటి ఆనందం? అది బ్రహ్మానందం అనుభవిస్తుంటాడు. ఇక్కడ పైకి మనం ఎలా ఉన్నది అన్నది విషయం కాదు, మన చిత్తం ఎక్కడ ఉన్నది అన్నది విషయం. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటే ఎవరి చిత్తము బ్రహ్మనందు రమిస్తుందో, బ్రహ్మమునందు రమిస్తుందో, చరిస్తుందో వాడే జ్ఞాని, వాడే బ్రహ్మచారి, వాడే బ్రహ్మమునందు చరించువాడు. అతడి ఆనందం అనంతం, అదే ఆత్మానందం. పడవ ఎట్టెట్లా తిరుగుతున్నా దిక్సూచి మాత్రం ఉత్తరం వైపే సూచిస్తుంది. అలాగే ఆత్మజ్ఞాని ప్రారబ్ధవశాత్తు సంసారంలో వ్యవహరిస్తున్న, సంసార వ్యవహారాల్లో చరిస్తున్న అతని చిత్తం మాత్రం పరబ్రహ్మమునందే రమిస్తుంది. అతనికి తెలుసు ఆకలి అమ్మతో తీరుతుంది కానీ ఆట బొమ్మలతో తీరదు అని. ఆనందానికి ఆశ్రయస్థానం ఆత్మయే కానీ ఈ విషయ పదార్థాలు కాదని అతనికి తెలుసు. రమణ మహర్షి అంటారు, హ్యాపీనెస్ ఈజ్ యువర్ నేచర్, ఇట్ ఈజ్ నాట్ రాంగ్ టు డిజైర్, వాట్ ఈజ్ రాంగ్ ఈజ్ సీకింగ్ అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్సైడ్ అంటారు. అంటే సంతోషాన్ని కోరుకోవడం తప్పు కాదు, తప్పు ఏంటంటే అది మనలో ఉండగా బయట నుండి కోరుకోవడం తప్పు అంటారు. సంతోషం మానవుని నేచర్. ఎవడైనా మన వాళ్ళు కనబడితే బాగున్నారా అని అడుగుతాం, కానీ ఎందుకు బాగున్నారో అని అడగం, ఎందుకంటే అది నీ నేచర్ కాబట్టి. ఆత్మజ్ఞానికి మరి ప్రపంచంలో చేయవలసిన కార్యం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అసంతృప్తితో ఉండేవాళ్ళు దాన్ని పోగొట్టుకోవడానికి ఏదో ఒక కర్మ చేస్తాడు, ఏదో కర్మలు చేస్తుంటారు. ఇక్కడ ఆత్మవిధునికి అసంతృప్తి లేదు కాబట్టి అతడు చేయవలసినటువంటిది ఏముండదు, పొందవలసినది లేనప్పుడు చేయవలసినది కూడా ఏముండదు. తర్వాత ఆత్మజ్ఞాని కర్మలు చేయవచ్చు, చేయకుండా కూర్చోవచ్చు, ఎట్లా ఉన్నా కానీ అతడు అకర్తే. తర్వాత 18వ శ్లోకం,
నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదార్థవ్యపాశ్రయః. ఆత్మజ్ఞానికి ఈ దేహమందున, ఆత్మజ్ఞానికి ఈ దేహమందున కర్మచేతను ఉపయోగముండదు. కర్మలేమితో ఏమి దోషముండదు. పరుల ఆశ్రయం అవసరము ఉండదు. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించనే మత భారతావనే, పులకరించనే మత భారతావనే. అర్జున, ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మలు చేయుట వలన ప్రయోజనం ఉండదు. కర్మలు చేయకపోయినా నష్టం ఉండదు. అతడు సమస్త ప్రాణుల యందు ఫలం కొరకు ఆశించడు అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో. ఇక్కడ కర్మ యొక్క ఫలాలు రెండు విధాలుగా ఉంటాయి. మొదటిది బాహ్య ప్రపంచంలో లభించే కర్మఫలం. రెండవది అంతఃకరణ శుద్ధి. ఈ రెండు ఫలాలు దృష్టిలో ఉంచుకొని కర్మలు చేయాలి. అది సకామ కర్మ అయితే బాహ్య ప్రపంచంలో లభించేటువంటి కర్మఫలాలు ఏదైనా కావచ్చు, ఆస్తులు, అంతస్తులు, అవి సుఖాలు, బాహ్య సుఖాలు. అదే నిష్కామ కర్మ అయితే, అంటే అది కర్మయోగం అయితే దాని ఫలం అంతఃకరణ శుద్ధి. ఈ రెండు కూడా కర్మఫలాలే. ఒకటి బాహ్య కర్మఫలం, రెండవది అంతఃకరణ శుద్ధి. ఈ రెండు కూడా కర్మఫలాలే. ఇక్కడ జ్ఞాని ఈ రెండు ఫలాలకు అతీతుడు. ఎందుకంటే అతడు ఆత్మ నుండే ఆత్మఫలము అనేటువంటి ఫలం పొంది ఉన్నాడు కనుక అతనికి రెండు ఫలాలతో అవసరం ఉండదు. ఎందుకంటే ఆత్మానందం కంటే మించినటువంటి ఆనందం ఉండదు. అందులో ఈ ఆనందాలన్నీ వట్టివే. ఒక పిహెచ్డి పొందినటువంటి వాడి దగ్గర నువ్వు 10వ తరగతి పాస్ అయినావా అంటే ఎలా ఉంటుంది? అలాగే ఆత్మానందం ముందర ఈ బాహ్య సుఖాలన్నీ వట్టివే. ఇలాంటి జ్ఞాని మరి కర్మ చేసి పొందేది ఏముండదు. చేసినంత మాత్రాన పోగొట్టుకునేది ఏముండదు, చెయ్యకున్నా ఒరిగేది ఏముండదు. కాకపోతే అలాంటి జ్ఞాని నుండి అనాయాసంగా కర్మలు జరిగితే అది సూర్యప్రకాశంలాగా, చంద్రుని వెన్నెలలాగా ప్రపంచానికి ఆశిష్యులే అవుతవి అంటున్నాడు. తర్వాత 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తోహు చరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఫలము కోరక కర్మ చేయుమర్జున, ఫలము కోరక కర్మ చేయుమర్జున, చేయతగిన కర్మలు ఆచరించుమర్జున. ఇలాంటి కర్మలే చూపు మోక్షమా, ఇలాంటి కర్మలే చూపు మోక్ష మార్గము. వినవయ్య అర్జున ఓ కుంతి నందన, శ్రీకృష్ణదేవుని గీతాసారముంగనే పులకరించెనే మాతా భారతావనే, పులకరించెనే మాతా భారతావనే. అర్జున, నువ్వు ఫలాపేక్ష లేకుండా చేయదగిన కర్మలు చేయి. ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించేటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడయ్యా అర్జున అంటున్నాడు ఈ శ్లోకం లోపల. జ్ఞాని గురించి గడిచిన శ్లోకంలో చెప్పాడు భగవానుడు. ఏమని? అతడు కర్మలు చేసినా పర్వాలేదు, చెయ్యకున్నా పర్వాలేదు. ఎందుకంటే అతడు నిత్యతృప్తుడు. అతడు పొందవలసినటువంటి ప్రయోజనం ఏదీ లేదు కాబట్టి. అలా
జ్ఞానిలాగా నేను కూడా కర్మలను త్యజిస్తాను అని అర్జునుడు ఎక్కడ అనిపోతాడో అని అర్జున నువ్వు మాత్రం కర్మలను ఆచరించు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. జ్ఞాని అయిన వాడు కర్మలను ఆచరించవచ్చు, విరమించవచ్చు, దట్ ఈజ్ అప్ టు హిమ్. కానీ జ్ఞానం లేని వాళ్ళందరూ కర్మలు విడిచిపెడతామంటే కుదరదు. అలాంటి వాళ్ళు కర్మలను విడిచిపెట్టిన వాళ్ళే అవుతారు, కానీ బంధాలను తొలగించిన వాళ్ళు కారు. ఒకరోజు భోజరాజు 10 మంది శిష్యులతో వెంట పెట్టుకొని రాజధానిలో తిరుగుతున్నాడు. దారిలో వాళ్ళకు ఒక కళ్ళు దుకాణం కనిపించింది. భోజరాజు ఆ కళ్ళు దుకాణం వెళ్ళి 3 లోట్ల కళ్ళు తాగాడు. రాజుగారే త్రాగారు కదా అని వెనుక ఉన్న 10 మంది శిష్యులు మనిషి 3 లోట్ల కళ్ళు తాగారు. తర్వాత భోజరాజు ఆ శిష్యులతో కలిసి ఈ రాజధాని పురవీధుల్లో తిరుగుతున్నాడు. అక్కడ ఒక చోట సీసం కరిగించేటువంటి దుకాణం కనిపించింది. భోజరాజు ఆ సీసం కరిగించే దుకాణం పోయి 3 సీసాలు కరిగించిన సీసాన్ని తాగాడు. భోజరాజు త్రాగి భోజరాజు 10 మంది శిష్యులను చూశాడు, వీళ్ళు ఏం చేస్తారని. అప్పటికే శిష్యులకు అర్థమైంది గురువుగారు మాకు పరీక్ష పెడుతున్నారని. 10 మంది శిష్యులు భోజరాజు కాళ్ళ మీద పడ్డారు. క్షమించమని అడిగారు. మహారాజా, కళ్ళైనా సీసమైనా మీ దృష్టిలో భేదం లేదు, మేము అజ్ఞానులము, తప్పు చేశామని ఒప్పుకున్నారు. అంటే జ్ఞానికి బయటి కర్మలు బాధించవు, కానీ సాధకుడు మాత్రం చేయవలసినటువంటి కర్మలు తప్పకుండా చేయాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ మాత్రం నువ్వు ఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యి అని చెప్తున్నాడు అర్జునుడిని ఇక్కడ. తర్వాత 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపస్యం కర్తుమర్హసి. సిద్ధి పొందిరి జనకాదులందరూ, సిద్ధి పొందిరి జనకాదులందరూ, లోకహితముకై కర్మలాచరించిరి. కర్మ చేయుమా నిష్కామ బుద్ధితో, కర్మ చేయుటే నీకు ఉచితమర్జునా. సిద్ధి పొందిరి జనకాదులందరూ, లోకహితముకై కర్మలాచరించిరి. కర్మ చేయుమా నిష్కామ బుద్ధితో, కర్మ చేయుటే నీకు ఉచితమర్జునా. శ్రీకృష్ణదేవుని గీతా సారమున్గని పులకరించనే మాతా భారతావనే, పులకరించనే మాతా భారతావనే. అర్జున, జనకుడు మొదలైనటువంటి వాళ్ళు కర్మచేతనే సిద్ధి పొందారయ్యా. నువ్వు కూడా లోకహితాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మలను ఆచరించుడే నీకు సముచితము అంటున్నాడు భగవానుడి శ్లోకంలో పట. కర్మ చేసే ప్రతి వ్యక్తి అజ్ఞాని కాదు, అలాగే కర్మ చేయకుండా ఉన్న ప్రతివాడు జ్ఞాని కాదు. జ్ఞాన నిష్టకు అర్హులు కాని వాళ్ళు ఈ కర్మలను సన్యసించి సాధించేది ఏమి ఉండదు. జనకుడు మొదలైనటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా లోక సంగ్రహార్థం వాళ్ళు కర్మలు చేశారు, ఆచరించారు. తాము ఆత్మేనని వాళ్ళకు తెలుసు, ఆత్మ అకర్తే అని వాళ్ళకు తెలుసు. అయినా ప్రారబ్ధవశాత్తు దేహం కొనసాగుతుంది కనుక కర్మలు అవశ్యం చెయ్యాలి కనుక చేశారు. జనకాదులు దేహదారులై ఉన్నారు కనుక, క్షత్రియ ఉపాధిలో ఉన్నారు కనుక, వాళ్లకు రాజ్యం ఉండింది కనుక, చేయవలసిన కార్యం ఉన్నది కనుక వాళ్ళు కర్మలు చేశారు. ఏమి కార్యం వాళ్ళు చేసేది? ధర్మయుతంగా రాజ్యాన్ని పాలించడం, ప్రజల కష్టాలను తీర్చడం, ఇలా లోక సంగ్రహార్థం వాళ్ళు కర్మలు చేశారు. ఇదంతా లోకం కొరకు చేశారు, కానీ వాళ్ళు తమ కొరకు కాదు, తమ స్వార్థం కొరకు కాదు. ఇంతెందుకు, శ్రీకృష్ణ భగవానుడి విషయం చూడండి.
ఆయన అర్జునుడి యొక్క రథాన్ని నడుపుతున్నాడు. మరి తన కొరక, అర్జునుడి కొరక, తమ స్వార్థం కొరక కాదు, లోక కళ్యాణం కొరకు. జ్ఞాని చర్యలు ఎప్పుడైనా ఇలాగే ఉంటాయి చూడండి. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కర్మలు చేయకూడదు అనేటువంటి నియమం లేదు. జ్ఞానం కలిగి ఉండవచ్చు, అయినా ప్రారబ్ధంగా వచ్చిన దేహం కొనసాగుతుంది కనుక దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి కర్మలు చేయవచ్చు, కర్మలు విడిచిపెట్టవచ్చు, కూర్చోవచ్చు. ఈ జ్ఞానికి విధి నిషేధాలు ఉండవు. జ్ఞానం ఒక్కటే అయినా కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ ఒకే విధంగా ఉండరు. అది ప్రారబ్ధ భేదమే కానీ జ్ఞానభేదం కాదు. ఆది శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచలం పర్యటించి జ్ఞాన ప్రబోధం చేశారు. అరుణాచలంలో రమణ మహర్షుల వారు నిశ్చర రూపుడై లోకాన్ని ఆశీర్వదించారు. అదంతా ప్రారబ్ధం భేదం వల్ల వచ్చిందే కానీ జ్ఞానభేదం వల్ల వచ్చింది కాదు. అర్జున, జ్ఞానులైన జనకాదులే లోక సంగ్రహార్థం కర్మలను ఆచరించారు. నువ్వు జ్ఞానివి కాకపోయినా కర్మలను త్యజించాలని ఉబలాట పడుతున్నావు. నువ్వు చేయవలసినటువంటి కర్మ ఉంది, అదే నిన్ను ప్రస్తుతం కురుక్షేత్రానికి ఈడ్చుక వచ్చింది. అనివార్యంగా ప్రాప్తించినటువంటి యుద్ధంలో నీ పాత్రను పోషించడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు. అలా కాకుండా ఒకవేళ నువ్వు జ్ఞానివే అనుక నీ అభిమతమైతే అప్పుడు కూడా నువ్వు యుద్ధం చేయాలి. ఎందుకంటే క్షత్రియ ప్రారబ్ధంతో ఉన్నటువంటి దేహం క్షత్రియ ధర్మం ఆచరించబడాలి. జనకాదులు అంటున్నాడు భగవానుడు. వాళ్ళెవరు? జనకుడు, అశ్వపతి, భగీరథుడు, అంబరీషుడు, ఇక్ష్వాకుడు మొదలైనటువంటి వాళ్ళు ఇతిహాసాల్లో ఎందరో కనిపిస్తారు. వాళ్ళందరూ జ్ఞానులు అయ్యారయ్యా, మోక్షాన్ని పొందారు అర్జున అని చెప్తున్నాడు భగవానుడు. మకర కుండలధారి భక్త బంధు శౌరి, మకర కుండలధారి భక్త బంధు శౌరి, శక్తిదాత ముక్తిదాత విఠలనాథ హరి, శక్తిదాత ముక్తిదాత విఠలనాథ హరి, రామకృష్ణ హరి ముకుంద మురారి, రామకృష్ణ హరి ముకుంద మురారి, పాండురంగ 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 హరి, పాండురంగ 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 హరి, తులసిధామ కంధరా భక్త హృదయ మందిరా, తులసిధామ కంధరా భక్త హృదయ మందిరా, మంగళాంగ హే శుభాంగ విఠలనాథ హరి, మంగళాంగ హే శుభాంగ విఠలనాథ హరి, రామకృష్ణ హరి ముకుంద మురారి, రామకృష్ణ హరి ముకుంద మురారి, పాండురంగ 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 హరి, పాండురంగ 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 హరి, జగత్రయ జీవన కేశవ నారాయణ, జగత్రయ జీవన కేశవ నారాయణ, అండజవాహన కృష్ణ వాసుదేవ హరి, అండజవాహన కృష్ణ వాసుదేవ హరి, రామకృష్ణ హరి ముకుంద మురారి, పాండురంగ